వస్తువులు నా చదువుడు అయితే ఇంకా అయితేనే ఉందన్నమాట. అయితే మీకు ఒక విషయం చెప్పాలి. మొన్న నేను ఒక ఎగ్ ప్లాస్టిక్ వచ్చిందని చెప్పేసి వీడియో చేసి పెట్టినా. చాలా మంది కమెంట్స్ చేసినారు అది ప్లాస్టిక్ కాదు కొత్త ఎగ్స్ లేకపోతే ఖరాబైన ఎగ్స్ అని చెప్పేసి. ఖరాబైన ఎగ్స్ నాకు తెలుసు, కొత్త ఎగ్స్ నాకు తెలుసు. ఇన్ని ఏండ్ల నుంచి వండుతున్నా అవి ఎట్లుంటాయి అనేది నాకు తెలియదా. 8 ఎగ్స్ తెప్పించిన దాంట్లో నిజంగానే ఒక ఎగ్ అయితే ప్లాస్టిక్ వచ్చింది. అది ముందు వీడియోలో పెట్టిన, ఒకసారి కరెక్ట్ గా చూడండి ఆ వీడియోని. నేనేమి మిమ్మల్ని ఎగ్స్ కొని తినద్దు అని చెప్పట్లేను, కొంచెం చూసుకొని తినమని చెప్పిన. 8 ఎగ్స్ లలో ఒక్క గుడ్డే ప్లాస్టిక్ వచ్చిందని చెప్పిన. అది కూడా కర్రీ చేసినప్పుడు మొత్తం మెరుస్తున్నాయి అలా రాళ్ళు మెరిచినట్టు. ఒక్కసారి మీరు కరెక్ట్ గా చూస్తే తెలుసు. నాకు అనిపించింది, నేను చెప్పిన. మీరు నమ్మితే నమ్మండి లేకపోతే లేదు. మీరు ఎగ్స్ తినొద్దు అని నేను ఎక్కడ చెప్పాలి. అందుకని తినేటప్పుడు కొంచెం జాగ్రత్త చూసుకొని తినమని చెప్పిన నేను. అండ్ ఒకరు కమెంట్ చేసినారు పని పాట లేదేమో అందుకే ఈ వీడియో తీసింది అని చెప్పేసి. నాకు పని పాట అన్ని ఉన్నాయి. ఇంట్లో పని ఏమి ఎవరు వచ్చి వేరే వాళ్ళు ఎవరు చెయ్యరు, నేనే చేసుకుంటా. మళ్ళీ నేను బయట జాబ్ కూడా వెళ్తున్నా. కమెంట్ పెట్టిన వాళ్ళకి అసలు పని పాట లేదనుకుంటా, అందుకే అట్లాంటి కమెంట్స్ చేస్తుంటారు. అయినా మనకెందుకు కుక్కలు మొరుగుతూనే